అందరికైతే నేనైతే కార్ దావత్ అయితే ఇద్దాము అనేసి అనుకుంటున్నాను. అని చెప్పి మాతోనే పనులు చేపిస్తుంది. వాటర్ వేస్తావా? మా బేబీ వంట చేస్తుంది. అమ్మ ఎంతసేపు అయిందమ్మా నేను వచ్చి. నేనే అది నేనే ప్రతిదానికి నేను చెయ్య అంటే ఫిష్ ఫ్రై బాగా చేస్తా, తింటా కూడా. ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటి అంటే మన ఎస్ఆర్ టీమ్ ఫ్యామిలీ వచ్చేసి అయితే నేను కార్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళందరూ అయితే కార్ దావత్ లేదా అనేసి అని అడిగారు. అందుకనేసి అయితే వాళ్ళందరికైతే నేనైతే కార్ దావత్ అయితే ఇద్దాము అనేసి అని అనుకుంటున్నాను. అంటే యాక్చువల్ చికెన్ తెప్పించాను, చికెన్ ఇంకా బగారా వేసిద్దాము అనేసి అని అనుకుంటున్నాను. చూద్దాం, ఇప్పుడు జున్ను వండుతుందంట. చూద్దాం జున్ను వండుతుందా, నేను వండుతానా, ఎవరు వండుతారు ఏంటి అనేసి అయితే టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేసి అయితే చెప్తారంట. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్ళి రెడీ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే వంట చేద్దాం అనేసి అని అనుకుంటున్నాము. వీళ్ళు ఎవరు వచ్చేసారు, రైట్ చూడండి ఫ్రెండ్స్, నేను చేద్దాం అనేసి వచ్చిన, ఇంకా వీళ్ళు వచ్చేసి ఇప్పుడు దావత్ ఇస్తా అని చెప్పి మాతోనే పనులు చేపిస్తుంది. ఏం దావత్ ఇవ్వాలి, ఏం దావత్ ఇవ్వాలి? నువ్వేమన్నావు? నేనేమన్నా, మా అమ్మ వాళ్ళ యానివర్సరీ కాబట్టి సండే రోజు నేను దావత్ ఇస్తాను. ఏ లేదు, మమ్మీ వాళ్ళ యానివర్సరీ నేను ఎందుకు ఇస్తా అని చెప్పిన నీకు? మరి ఇప్పుడు దేనికి ఇస్తున్నావు? కార్ దావత్. రెండు కలిపి. అయ్యో, ఈ అక్క ఇంకా చేస్తుందంటే హెల్ప్. వచ్చి అమ్మ వంట వాటర్ వేస్తావా? ఏం హెల్ప్ చేస్తావు? ఫస్ట్ బగారా రైస్ లో ఏమేమి వేస్తారో ఐటమ్స్ అడుగు ఒకసారి. చెప్పవా చిట్టి, ఏం హెల్ప్ చేస్తావు చెప్పు. అంతే కనుక మనం ఏం వేస్తాం తెలియదు. కరేపాకు కరివేపాకు నేర్చుకో. ఈమె కలుపుతుందమ్మా మంకలి బేబీ కష్టపడి ఇచ్చేసి పెద్ద ఈ అక్క చెల్లెళ్ళకి. అవునవును బేబీ, ఇక్కడ చూడు ఒకసారి, మా బేబీ వంట చేస్తుంది. చేయుండు దెబ్బా. చిట్టి ఏమేమి వేసి చెప్పవా? వాళ్ళ ఏమేమి వేసి చెప్పవా? పంపదీసి నీకు మెదడు వ్యాధి రావడం లేదు కదా? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటే. ఏమాకు ఆకలి బ్రౌన్ ఎండిపోతే ఆకలి బ్రౌన్ ఉంటాయి. ఏడుంది అల్ల బ్రౌన్ ఆకు? మిర్చి, బిర్యానీ ఆకు, మిర్చి, ఆయిల్, అల్లం పేస్ట్, ఇంకా పుదీనా. దేని పేరు తెలియదమ్మా? చిన్న బుడ్డలు ఉన్నాయి. బుడ్డలా? ఏం బుడ్డలు తల్లి, ఏం బుడ్డలమ్మా? సాజీరా. సాజీరా. ఉంది. చేయి జున్ను జల్లి.
ఇంత కష్టపెట్టిస్తున్నావు అక్క. అవును చెంచా అయ్యో, చెంచా. పాపం అవి చూసినావా ఏం చేతిలో పట్టుకోకుండానే వంట చేస్తుంది మళ్ళా. జున్ను ఏదో నామకే వాసి వచ్చి కలుపుతుంది జున్ను. అబ్బో. ఒగ్గు. అమ్మ ఎంతసేపు అయిందమ్మా నేను వచ్చి. ఓ అమ్మా కదా మమ్మీ. మరి అంటే తమ్ముడు ఏం చేశాడు తెలుసా, మీ అన్న జున్ను మంచిగా వండుతుంది, మా చెల్లె మంచిగా వండుతుంది అని చెప్పేసి. ఇంతమంది కొండకి రాదు. మరి ఇప్పుడు వండుతున్నావుగా. 4 కేజీల చికెన్ అంట. అస్సలు ముట్టనక్క. ఇట్లా నేర్చుకో చిట్టి. అక్క లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ కూడా పెట్టాను నాన్ వెజ్ లో. ఇప్పుడు నేను పెట్టినా ఏ నువ్వు పెట్టిస్తా చిట్టి. చిటికి మమ్మీ. అయ్యో ఎయ్యి అయ్యో అది బతికిలేదు, చచ్చిపోయింది చికెన్. ఎయ్యి. ఆ చికెన్ ఉండే కవర్ కూడా ముట్ట. నేను ముట్టిపోయానా ఇప్పుడు. అట్లా కష్టపెట్టి చేసుకోను. మీ ఆయన బాగానే సందన కట్ట ఆడటం బంబరు కట్ట పాత వెచ్చడు పట్టాసే ఇప్పుడు ప్రతి ఒక్కరు నాన్ ఆ. వెజ్ ఉంటారు, వెజ్ మరి తినని వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంత పెద్ద ప్రపంచంలో నా కోసం ఒక్కడైనా పుట్టినాడు, ఎక్కువ ఉండే ఆయన. చిల్లన లేడు. చిల్లు లేడా, మీ బావనే ఉన్నాడు కదా. చిల్లనే గంతగానే తింటాడు కదా. ఆ. చికెన్ అని మా చచ్చిపోతాడు. బావకి మానిపించేస్తా. మానిపిస్తావు, అంత సీన్ లేదు. ఇప్పుడే మానిపించలేవు, అప్పుడేం మానిపిస్తావు. చెప్పనా, ఆయన నన్ను వద్దు వద్దు అనుకుంటేనే మరి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినాడు. చికెన్ కూడా తినుకుంటేనే మానిపించేస్తా. వానికి తెలియదు వాడు ఏం చేస్తుండు మనం ఎట్లా సెట్ చేసినాం ట్రెండ్ ఓయమ్మా ఆయన గురించి నువ్వు తినవా? ఛీ, అంటే నువ్వు మా అన్న లైఫ్ లోకి వచ్చి అన్నీ మానేపిస్తున్నావు. వద్దు, మంచి మనిషిని తయారు చేస్తున్నా. వావ్, నువ్వు చికెన్ తింటే ఒంటికి మంచిది, ఏం కాదు, తినొచ్చు. కలుపు కలుపు. జున్ను బట్ట తీసుకొని చేయి పట్టుకొని కలపాలి. జున్ను బట్ట తీసుకోవాలంటే కింద మంట ఎక్కువ ఉంది కదా అక్క. కింద మంట ఉంటే ఏమవుతుంది. అట్లా కాదు. అంటే కట్టది చిన్నగా ఉంది. అక్కడ చిన్నగా కల్పన తో మీరు చేస్తా ఉండండి, నేను చూస్తాను. తర్వాత తిని పెడతావా. అందరికి నేనే చెప్తా, నేనే వండినా అని చెప్పి. నేనే అది నేనే ఎవరైనా నమ్ముతారా చెప్పు నమ్మరేమో అక్క, ఎందుకంటే నాకు వంటరావు అని అందరికీ తెలుసు. మరి. అయినా గ్రేట్, మొన్న యూట్యూబ్ లో చూసి చేసా 3 times. ఏం చేసినావు. మొన్న ఆలుగడ్డ కూరని అమ్మ చెప్తే చేసి ఆంటీ చెప్పింది మొన్న. అంటే మీరు చెప్పినారు కదా ఎంత మంచిగా చేస్తారు. ఫస్ట్ టైం ఉన్నా నా లైఫ్ లో ఎంత మంచిగా చేస్తాను. మా అమ్మ ఫోన్ చేసి చెప్పిన మా ఇక్కడ చేసినానంటే మా అమ్మ వచ్చి మొన్న నాన్న ఇంకా నేర్చుకో, ఇంటికి వచ్చి ఉండు ఒకసారి. బాబు అయితే రేపు ఇంటికి పోయినప్పుడు వండి పెట్టాలి మరి. మా అమ్మ చేపించారక్క నాతో, ఏం పని చేసి. అయ్యో ఆంటీ చేపేయండి ఆంటీ, వీడియో చూసాను జరా. అస్సలు ఛాన్స్ లేదు అక్క. ఒకప్పుడు సరే మీ అత్తమ్మ ఎప్పుడు యంగ్గానే ఉండదుగా. మీ అత్తమ్మకు ఒక ఏజ్ వస్తుంది, ఆమెకి చికెన్ తినాలి, మటన్ తినాలి, నా కోడలు చేతిలో తినాలి, నా కోడలు వండింది తినాలనిపిస్తుంది. అప్పుడు యూట్యూబ్ లో చూసి అన్ని వంటలు చేస్తాక. నాన్ వెజ్ కూడా చేయాలి రెస్టారెంట్లు ఉన్నాయి మన కోసం, అది రెస్టారెంట్లా. చికెన్లు ఓన్లీ నాన్ వెజ్ రెస్టారెంట్. చిల్లన్న వాళ్ళ మమ్మీకి చెప్తున్నా, అమ్మ చూసినావా ఇట్లా మీ కోడలు అత్తమ్మా నీ కోసం నాన్ వెజ్ ఒక్కటే ఆర్డర్ పెడతాం, మిగతావన్నీ వంట రాకపోతే నేర్చుకుని చేస్తాం. కోడల కోడల కొడుకు పిల్లమ్మ ఊరమ్మ పచ్చి పాల మీద మీగడేదమ్మ. యూట్యూబ్ హోటల్వి తినను అంటది, అప్పుడు ఏం చేస్తావు. ఎట్లా రిక్వెస్ట్ చేసి కాళ్ళు మొక్కి కూడా తినిపిస్తా. అంటే నువ్వు అంతగా నువ్వు ఉండవు. ఆగు మమ్మీ. లైఫ్ లో కొన్ని సాక్రిఫైస్లు చేయాలి, కొన్ని అడ్జస్ట్మెంట్లు కావాలి. అదే లైఫ్ అంటే. ఇక ప్రతిదానికి నేను చెయ్యాలి, నేను చెయ్యా అంటే అవసరం లేదమ్మా, నువ్వు వెళ్ళిపోయి అమ్మగారి ఇంటికి అని అంటది. అక్క నీ ఫేవరెట్ డిష్ ఏంది అక్క? అదే చికెన్ బిర్యానీ. అంతేనా? మటన్, ప్రాన్స్, రొయ్యలు, మనకి ఏమి చేపలు. పడయి. నాకు ఈ పప్పు అన్నం అక్క. ఫిష్ ఫ్రై తింటా, ఫిష్ ఫ్రై బాగా చేస్తా, తింటా కూడా. ఫిష్ ఫ్రై రెసిపీ చెప్పు. రెసిపీ చెప్పాలా ఇప్పుడు? వద్దులే అక్క, ఇది ఒక చెప్తా. వంటల ఛానల్ కాదు. సరే నెక్స్ట్ సో గైస్ మేము ఐ మీన్ అక్క మాకు కార్ దావత్ ఇస్తుంది. కార్ దావత్లో కూడా మాతోనే పని చేపిస్తుంది. అది ఎందుకు చేపిస్తుందో నాకైతే అర్థం కాదు.
కానీ అయినా సరే అక్క కోసం ప్రేమగా హెల్ప్ చేస్తాము, ఎందుకంటే మా అక్కనే. గురు కలిసి చేతులు కలిపి పాపం అక్క కష్టపడుతుంది కదా అని చెప్పేసి వచ్చి చేస్తుంది జున్ను. కానీ చెమటలు అక్క కంటే ఎక్కువ నాకే వస్తుంది. నన్ను అడుగు, నేను చెప్తా. ఫస్ట్ అడిగింది ఏం క్వశ్చన్ అడగమని? కూర్చుంటారా చేతిలో పెట్టనా అని అడిగిన. చేతులు దగ్గర అట్లనే పెట్టుకోవాలి మనం. అట్లా అనుకున్నా ఓన్లీ గ్రేవ్ వేసుకొని తింటా. పప్పు రౌండా రౌండా నువ్వు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడనుకో అనిల్ లెక్క అనిలను నిలువు ఇప్పుడు అడగాల క్వశ్చన్స్ ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఉంటుంది, వీళ్ళు వాయిస్ రికార్డింగ్ పెట్టుకోరని పెట్టుకో. శ్రీప్రభ ఋషి శ్రీప్రభ ఋషి చెప్పండి మీరు. 2 కళ్ళు 2 దేవుళ్ళు. ఇప్పుడు శ్రీప్రభ వచ్చి శ్రీప్రభ అడదాం. అది మర్చు నిద్రలో ఉన్నాడు. శ్రీప్రభ క్వశ్చన్ హెల్త్ బాగాలేకపోతే ఏంది బ్రో, మనసు బాగానే ఉంది కదా చెప్పు. శ్రీప్రభ ఋషి ఎవరి ఇష్టం? అవసరం లేదు చెప్పుడు. చెప్పాలి. నేను అన్నగా లాస్ట్ వరకు పేరు చెప్తాడు, వాడు కూడా వీడి పేరు చెప్తాడు. లైట్ అడుగు. ఓకే రిషి ఏది మరి? శ్రీ 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 సోను శ్రీ శ్రీ సారీ మళ్ళా దాన్ని తీసుకుని శ్రీ శ్రీ అంటారు. దానికి శ్రీ శ్రీ రాఖీ గారు శ్రీ శ్రీ హిందూ శ్రీ శ్రీ వాడి పేరు వీళ్ళ పేరు కృష్ణ శ్రీ శ్రీ కాండి శ్రీ శ్రీ మౌనిక మౌనిక మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. కోసం శ్రీ జిన్ని శ్రీ జిన్ని ఆమె చేసేది ఎప్పుడు ఒకసారి. యావరేజ్ వండిన బ్రో, నేను అయితే ఉండలే. నేను వండితే ఒకలా ఉంటుంది. యావరేజ్ వండిన అందుకే అక్క 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 ఏం చిట్టి తింటున్నావు చికెన్? ఏ చిచి తమ్ముడు వేసిండు కదా, మా తమ్ముడు వేసిండు ఇప్పుడు నీకు వేసిండు చూడు, వేసిండు. ఏ వంట చేసింది తెలుసా? చిట్టి వంట చేసింది. ఏమేమి చూడు అందరికి రావాలండి. అంటే ఇప్పుడు మేము పీసులు వేసుకోవాలి అందులో జాలి పెట్టి చేయాలి. మంచిగా వచ్చింది అక్క. కారమైంది అక్క. కారమైందా? ఉప్పేనా? ఉప్పు సరిపోయింది. కారం ఉప్పు తక్కువ ఉంటేనే కారం అవుతుంది. నిమ్మకాయ పెట్టుకోవాలి. అప్పుడే మొత్తం చప్పగా అవుతుంది. ఏ జున్ను చేసింది వంట? జున్ను ఎవరు చేసి జున్ను వంట? అచ్చా నేను కలిపిన అంతే. చూసినావు, ఒప్పుకుందా? ఇప్పుడు ఒప్పుకున్నావు, ఒప్పుకున్నావా లేదా? ఆమెనంటే సచిన నాన్ వెజ్ చేయదంట. నేనే పప్పనం నువ్వు అంట ఫస్ట్ మా చిరుబాబా కూడా ముందు నన్ను వద్దు వద్దు అన్నాడు, ఇప్పుడు చూడు నన్ను లవ్ చేస్తుండు. సేమ్ అట్లనే నేను నాన్ వెజ్ తినొద్దు అంటే తినడు అని అంటుంది. అప్పుడు మార్చుకుంటుంది అంట. నాన్ వెజ్ కోసం ఇంకొక దాన్ని పెట్టుకుంటాడు అంట. వండుకోవడానికి అక్క. మా బావ అట్లా చెయ్యడు, చెప్పినా కదా ఇందాక. మా అక్క కొడుకు నిజం కాదు, నిజం కాదా? వాళ్ళంతా ఏమేమో అంటారు. లేచిపోవాలా?
అయ్యో అన్నట్లు అనలే. ఏమైంది ఇదే ఏందక్క నాకు తెలియదు ఇదంతా టమాటా చారు లేకుండా టమాటా చారు పోసిన మీకోసం అది మంచిగా కలపాల కూర